బడుగు మంత్రుల శాఖల్లో బడాబాబుల పెత్తనం, ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారులతో రేవంత్ సర్కార్ నిర్ణయాలు. ఇది ఎక్కడైనా ఉండేదే ఇది. కానీ కాంగ్రెస్లో ఉండడం అనేది సిగ్గుచేటు. సామాజిక న్యాయం పాటించడం, ఆ మంత్రికి ఈ మంత్రికి వాటికి అన్ని గొప్ప శాఖలన్నీ బీసీలకు ఎస్సీలకు ఇచ్చడం అని చెప్తాను కదా. మరి బడుగు మంత్రుల శాఖల్లో బడాబాబుల పెత్తనం అంటే కాంగ్రెస్లో ఇది ఉండడం అనేది అయితే సిగ్గుచేటే. ఉన్నత వర్గాలకు చెందిన సలహాదారులతో రేవంత్ సర్కార్ నిర్ణయాలు. ఎస్సీ బీసీ మైనార్టీ గురుకుల సమీక్షలో ఆమత్తులకు దక్కని చోటు. సెంట్రలైజ్డ్ ప్రొక్యూర్మెంట్పై నిర్ణయం. ఏపీకి చెందిన ఓ వ్యాపారవేత్తకు టెండర్లు కట్టబెట్టేందుకే అని ఆరోపణలు. మీ ఆయంలో కూడా గట్లనే ఆంధ్రలోకి ఇచ్చిండ్రు టెండర్లు. మళ్ళీ వీళ్ళ ఆయంలో కూడా గట్లనే ఆంధ్రాకు చెందిన ఉన్నత వర్గాలకు ఈ టెండర్లు అప్పచెప్తాను. ఇది సిగ్గుచేటే. కానీ ఎట్టి పరిస్థితుల్లో బీఆర్ఎస్ని అధికారంలో రానియద్దు. బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మళ్ళీ గదే హరీష్ రావు, గదే కేసీఆర్, గదే కేటీఆర్, గదే సంతోష్ రావు, మళ్ళీ గదే సంజయ్ రావు, ఇట్లా కేవలం ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల చేతుల్లోనే అధికారం అంతా ఉంటుంది. ఇక్కడ రాసుకొచ్చినని భ్రమపడి మళ్ళీ కేసీఆర్ వైపు ఎట్టి పరిస్థితుల్లో చూడొద్దు. కేసీఆర్ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు అనేది మీకు విజ్ఞప్తి చేస్తున్నా.